అందరికీ నమస్కారం. ఈరోజు చింతపండు పులిహార చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూడండి. 2 రోజుల పాటు ఏడన్నా దూరం ప్రయాణం వెళ్ళినప్పుడు 2 రోజుల పాటు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. చింతపండు పులిహార చేయటానికి కావాల్సిన సరుకులు: కేజీ బియ్యం, 100 గ్రాముల చింతపండు, 10 పచ్చిమిరకాయలు, 100 గ్రాముల ఉప్పు, 1 చెంచా పసుపు, కొంచెం అల్లం ముక్క, కొంచెం బెల్లం ముక్క, 100 గ్రాముల మంచి నూనె, 100 గ్రాముల శనక్కాయ గుళ్ళు, 1 చెంచా జీలకర్ర, 50 గ్రాముల తిరుమత దినుసులు, 10 ఎండుమిరకాయలు, 10 రెబ్బల కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు చింతపండు ముందుగా కడుక్కోవాలి కొంచెం నీళ్ళల్లో. ఇప్పుడు కడుక్కున్న చింతపండు గిన్నెలో వేసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. కరగంట ముందుగా నానబెట్టుకోవాలి బియ్యం. ఇప్పుడు ఒక అరగంట నానబెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట అన్నం. ముందుగా అన్నం ఉడకబెట్టుకుని చల్లార్చుకుందాం. అన్నం ఉడికే లోపు చింతపండు పులుసు పిసుకుందాం. ఇదిగా జల్లెడి పెట్టి ఇట్లా ఉడకబెట్టుకోవాలి. వడకొట్టుకుంటే చక్కగా గుజ్జు వచ్చింది అన్నమాట. ఒకసారికి 3 సార్లు పిసుక్కొని వడకొట్టుకోవాలి. వడకొట్టుకున్నాక ఉడకబెట్టుకోవాలన్నమాట. కొంచెం మెత్తగిలిపోద్ది, మళ్ళీ సరిపోద్ది పొలుకు. జాగ్రత్త. ఎప్పుడైనా పులిహారకి ఇలా గంజి వంచుకుంటే పొడి పొడిలాడుతుంది అన్నం. ఇక దాన్ని చేస్తున్నా మాకు 1 నిమిషం అయిపోయిందిగా. ఓ పక్కన పెట్టు, తీసుకొచ్చి ఆరేద్దాం అన్నం. ఆ పక్కన పెట్టు. అన్నము వచ్చి తీసుకొచ్చేసేస్తే ఆరేసేద్దాం. ముందు చింతపండు పులుసు ఉడకబెట్టుకోవాలి. దాంట్లో పులుసులోకి ఇది వేయాలి. ఉప్పు ముందు, 1 చెంచా పసుపు, 10 పచ్చిమిరకాయలు చీలికేసి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి. ఇట్లా అల్లాన్ని తురిమి పులుసులు వేసుకోవాలి. అల్లం కూడా తురిమి వేసుకోండి. ఈ చింతపండు పులుసు ఎత్తుకెళ్ళి పొయ్యి మీద పెట్టు, ఉడికెద్ది. రమ్మ దీంట్లో చల్లారేద్దాం. కాలిద్రా దించేసి ఎసరు పెట్టి వండుకుంటే గంజి ఉంచుకుంటే చక్కగా ఇట్లా పొలుగ్గా వచ్చింది అనమాట. అదే అర్ధాసరు పెట్టుకుంటారు, అట్లా కుదరదు. పులిహార బాగోదు. ఇట్లయితే బాగుంటుంది అనమాట, పొలుగు పొలుగ్గా ఉంటుంది. చెంచా నూనె పోసుకోవాలి. ఒక 1/2 చెంచా పసుపు. ఉడికి మీద వేసుకుంటే చక్కగా పొలుగ్గా ఉంటుంది అన్నం, మెత్తగిల్లకుండా. మనం పులుసు కలుపుకునేటప్పుడు కొంచెం లేటుగా ఉంటుంది కదా, అప్పుడు పొలుగ్గా ఉంటుంది అన్నం. నూనె పసుపు వేసుకుంటే. ఇప్పుడు కరివేపాకేయమ్మా. మూత తీసి ఓ తడవ తిప్పుకోవాలి. ఇట్ట అడుగంటుకోకుండా ఉంటుంది అన్నమాట పులుసు. పులుసు ఉడికిపోయింది. పులిహార తాలింపు పెట్టుకుందాం. బాయ్ బాణీ ಒಂದು ಎತ್ತುರ ತಾಳಿಂಪು ಬೇಡದ
ఇదే బాండీ కాగింది, నూనె పోసుకుందాం. ఏడుశనక్కాయ గుళ్ళు వేపి పక్కన పెట్టుకుందాం. ఎండుమిరకాయలు వేసుకుందాం తాలింపుకి. జీలకర్ర, తాలింపు వేగాక చింతపండు పులుసు ఉడికింది ఉంది కదా, అది పోసుకుందాం. ఇప్పుడు అడిగంటుకోకుండా ఇట్లా గెంటి పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. దించుకెళ్ళమ్మా. ఇక ఇందులో పోసే ఇందులో కలుపుతా. నేను పులుసు పోసాం కదా, అన్నానికే చక్కగా పట్టిద్ది అనమాట. ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి శుభ్రంగా. కింద నుంచి పైకి తిరగేసుకుంటే పులుసు పట్టిద్ది అన్నానికి. రెడీ అయిపోయింది. ఈ శనక్కాయ గుళ్ళు పైన పోసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి పులిహోర. కొత్తిమీర చల్లుకుందాం. దొంగలాడిచ్చేసావు చాయ్ మా పులిహోర. అసలు మిరగాయి విక్రాంతి పెట్టు, కొంచెం పెట్టరా తిను. అదిగా మిరగాయ చాలే చాయమా. అబ్బా ముందు మీ తాతయ్య చెప్పపోయినా నువ్వు చెప్పావురా పెద్ద మనోడా. అమ్మా తుమ్ము రాకపోతానా? పొలుగు పొలుగు బాగా వచ్చినావా? పొలుగ్గా ఉంటుందనేగా మరి ఎసరు పెట్టి వండుతాం. జర్నీ చేసేటప్పుడు బాగుంటుంది. పులిహోర చేయమంది పిల్లల్లో ఉల్లిపాయలు తిన్నాడు. చేయమన్నయ్యా ఎప్పుడన్నా ప్రయాణాలు చేసేటప్పుడు ఈ చింతపండు పులిహోర చేసుకుని కనుక తీసుకెళ్తే 2 రోజులు ఉండిద్ది. చేసావనుకో కొంత నిలబడదు, కొంచెం వాసన వచ్చేది. ఈ చింతపండు పులితో కరెక్ట్ గా ఉడకొచ్చేస్తే 4 రోజులైన అబ్బాయిలు ఎట్లుండిందిరా మా అమ్మ? పెట్టారా మన తెలుగు వాళ్ళ వంటల్లో ఇది ఒక భాగం అనమాట. సెంటిమెంట్ వెనకటి నుంచి. అవును, సెంటిమెంట్ లో కూడా టేస్ట్ అనేది ఉంటుంది కదా స్వామి. అవును, రకరకాలుగా పులిహోర అంటే అనేక రకాలుగా ఉంటుంది. ఈ కలర్ గాని, ఈ ఉడకటం గాని, ఈ టేస్ట్ గాని మనం ఎన్నో పెళ్ళిళ్ళకి తిని చూస్తాం కదా. మన పల్లెటూరులో ఎక్కువ ముందు పులిహోర పెట్టేది. వెనకటి వాళ్ళు అందరూ బాగా ఉండేవాళ్ళు అండి. వంట వేరే విధంగా ఉండే. ఇప్పుడు చాలా మంది కుదరదు. మా అమ్మనే కాదు, మా అమ్మకారులు చాలా మంది బాగా వండుతారు. ఆ టైం వాళ్ళు అందరూ కూడా బాగా వండుతారు. ఇప్పుడు ఏంటి అనేక రకాల బజార్లో దొరుకుతుంది తింటాను. ఆ టైంలో వాడు టేస్ట్ ఇంటికాడ ఎట్ట వండితే బాగుంటుందని ఆలోచించి చక్కగా ఇంటికాడే వండుకుని తినేవాడు. అందుకోసం దీని మీద శ్రద్ధ చూపించేవాళ్ళు. ఎంత చేయాలి, ఏం చేయాలి, ఏది ఎంత ఎత్తే బాగుంటది అనేది. అలా అంత ముందు బయటకి వెళ్ళడానికి నామూషిగా ఫీల్ అయ్యేవాళ్ళు. కూరలు బయటకి వెళ్తారు. ఇప్పుడు అట్ట కాదు. మా ఆవిడే వారంలో ఒకసారి 2 సార్లు బయటకి వెళ్ళి బిర్యానీ తేనిద్ది. ఆ రోజు అసలు అంత రెస్టారెంట్లు లేవు. అవును, బయట అంతా ఈ కర్రీ పాయింట్లు అన్ని అప్పుడు ఎవరున్నాయి అసలు అప్పుడు. అవును, అప్పుడు పాల ప్యాకెట్ వెళ్ళడానికి కూడా సిగ్గుపడేవాళ్ళు అండి. మనం పాల ప్యాకెట్ చేతితో పట్టుకొస్తుంటే ఇట్లా నామూజీగా చూసేవాళ్ళు పాల ప్యాకెట్లు వాడుతున్నారు అని. ఇప్పుడు అదేం లేదు, ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అంతా. ఎవరికాల గేదెలు ఉండే, ఎవరికాల పాడి ఉండేది. అప్పుడంటే ఇప్పుడు రైతు కూడా ఎవరు చెప్తున్నారు సార్, గేదెలు అది పెద్ద పని అయిపోయింది. వర్కర్లు లేక ఎవరో సొంతంగా చేసుకునేవాళ్ళే. కానీ మనకి 5-6 గేదెలు ఉండే ఎప్పుడు చేయలేక మరి మొత్తం మనం తీసేసాం. మళ్ళీ పెట్టాలి. ఇదిగోండి, పెద్ద పిల్లల వయసులో ఉన్నప్పుడు 2 గేదెలు ఉండే, ఆవులు ఉండే.
మేము చదువుకుంటున్నా గానీ మా నాన్న పొద్దున్న 5 లేపి ఆ గేదెలతో పాటు కాళ్ళ తోలేవాడు మమ్మల్ని. అదన్నీ కడిగి కట్టేసేవాళ్ళం, మా నాన్న పాలు పిండేవాడు. చూశారు కదండి మా అమ్మ ఏ విధంగా వండిందో. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ప్రయాణాలకు బాగుండేటువంటి వంటకం అండి ఇది. చాలా అంటే చాలా బాగుండేది. 2 రోజులు నిల్వ ఉండిద్ది అనమాట. ఇకపోతే అందరం కూడా కుదిరితే ఏదో ఒక రోజు పిల్లల్ని ఈ విధంగా పెట్టుకుని భోజనం చేయడం అనేది అలవర్చుకోండి. చాలా మంచి పద్ధతి అనమాట. వీళ్ళిద్దరు మా అన్నయ్య గారి పిల్లలండి. మా అన్నయ్య కెమెరాకు ముందు రాడండి. మా అన్నయ్య చాలా మొహమాటం అనమాట. అది చాలా సార్లు అడిగారు అనమాట. కానీ మా అన్నయ్య సిగ్గు అది కెమెరా ముందుకు రాడు. ఈ విధంగా ఉంటే ఏమైందంటే ఒకరికొకళ్ళు పరిచయాలు ఏర్పడతా ఉంటాయి. అన్నదమ్ములు అంటే ఏంటి, పిల్లలు అంటే ఏంటి, బంధాలు అంటే ఏంటి ఒకరికొకళ్ళు తెలుస్తూ ఉంటాయండి. కుదిరితే కనుక మీ అన్నదమ్ముల పిల్లల్ని అందరం కూడా ఒకసారి కలిపి వారంలో కానీ నెలలో కానీ ఒకసారి ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.